అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 22వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారికి చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. మానసిక ఆనందాన్ని ఏర్పరచుకుంటారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిన ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని ఏర్పరుస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. మీలోని పోరాట పటిమ విజయాన్ని అందిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. వస్త్ర ధనధాన్యాది లాభాలు ఏర్పడిన మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ఏర్పరుస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం, నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన, గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన, చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగడం, ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగడం, చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందడం, గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరగడం, చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.